అర్హులైనటువంటి రైతులకు ఎకరానికి తక్షణమే 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా 1,10,000 రూపాయలు మనకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కొత్త ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కాలువ, మా పోచారం కాలువకు 4-5 చోట్ల గండ్లు పడ్డాయి. 4-5 చోట్ల గండ్లు పడితే ఇవాళ ఆ పోచారం కాలువ మీద ఆధారపడ్డ రైతులకు నీళ్లు పోవడం లేదు. గండ్లు పూడ్చే తెలివి లేదా? ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. కొత్త ప్రాజెక్టా కట్టకపోతే ఒక ఎకరానికి 2 ఏళ్లలో నీళ్లు ఇవ్వకపోలేదు, ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, ఓ ప్రాజెక్టు పూర్తి చేసింది లేదు. 4 గండ్లు పడితే పూడ్చే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా. పోచారం కాలువ గండ్లు పడడం ద్వారా ఇవాళ పోచారం కాలువ మీద ఆధారపడ్డ పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే పోచారం కాలువకు మరమ్మతులు చేపట్టాలని, గండ్లు పడ్డ చెరువులను పునరుద్దరించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే యాసంగి పంటకు కూడా పోచారం కాలువ మీద ఆధారపడ్డ రైతులకు నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడు వానకాలం కూడా పొట్టకొచ్చి పోచారం కాలువ మీద ఆధారపడ్డటువంటి పొలాలకు కూడా నష్టం జరుగుతూ ఉంది కనుక ఆ పనులను కూడా వెంటనే పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు నువ్వే ఇక్కడికి వచ్చి రివ్యూ చేసినావు, అక్కడ మెదక్లో వచ్చి రివ్యూ చేసినావు, ₹1 కూడా ఇవ్వలేదు నువ్వు. ఇంకెప్పుడు ఇస్తావు వరద బాధితులకు? ఎక్కడ తెగిపోయిన రోడ్లు అక్కడనే ఉన్నాయి. R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. మరి ఆయన ఈ రోజు వరకు కూడా ఒక్క బ్రిడ్జ్ అయినా రిపేర్ చేసినవా? తట్టెడు మట్టి పోసినవా? కనీసం తెగిపోయిన రోడ్లను పునరుద్దరించారా? R&B మంత్రి ఏ రోజైనా రివ్యూ చేసిండా? R&B మంత్రి రివ్యూ చేయడు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పట్టించుకోడు, ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు విలువే లేదు. ముఖ్యమంత్రి ఏం చెప్తావు నువ్వు కామారెడ్డికి వచ్చి చెప్పింది ఏంది? ఈ రోజుకి ఒక్కటనే అమలైందా? 15 రోజుల్లో మళ్ళీ రివ్యూ చేస్తా అన్నావు, ఎందుకు చేయలేదు అని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే రిపోర్టులు తెప్పించి పంట నష్టం జరిగిన రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించండి. పోయిన యాసంగి పంటల వడ్ల బోనస్ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పంటకు పైసలు ఏమన్నా తినేదానికి లేకుండా అయిపోయింది సార్. మాకు మొత్తం మునిగిపోయింది. ఏమైనా ఇస్తారా? మాది మొత్తం ఎవరికి ఇచ్చిండు? చెప్పిండు, అందరికి మురిసి పెట్టిండు, ఇవ్వలేడు. 4,000 పింఛన్ ఇస్తాను. 4,000 లేదు, 3,000 లేదు సార్. మాకు ఇప్పుడు మునిగి పొలాలకు ఇప్పుడు తినేదానికి తిండి మీ గురించి చెప్పడానికి, మీ గురించి మాట్లాడడానికి వచ్చిన తినేదానికి లేవు, తమకే లేవు తినేదానికి. ఇప్పుడు ఇల్లు జనాభా ఎక్కువ ఉన్నాం మేము. ఇప్పుడు నిన్న దిగింది వర్షం, నీళ్లు మొన్న దిగింది, 3 రోజులే దిగింది. వచ్చిన నుంచి వర్షం వచ్చిన నుంచి ఇప్పుడు ఏంది?